డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమైన పవన్ వారికి కీలక సూచనలు చేశారు. తానొక్కడే వైసీపీని ఎదుర్కోవడం కాదు, మిగతా పార్టీ నేతలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో వైసీపీ విమర్శలకు ఇచ్చిపడేయాలని సూచించారు. అలాగని ఇష్టారాజ్యంగా మాట్లాడొద్దని, వైసీపీ నేతల మాదిరిగా బూతులు వద్దని సూచించారు. కూటమి పార్టీలో జనసేనకు ఒక భాగస్వామ్యమని, కూటమి అంటే ఒక తెలుగుదేశం మాత్రమే కాదు అని, అందుకే ప్రభుత్వంపై విమర్శలు వైసీపీ చేస్తే గట్టిగానే బదులివ్వాలని పవన్ ఆదేశాలివ్వడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. మరో 3 ఏళ్ల గడువు మాత్రమే ఉంది. కూటమి కలిసికట్టుగా 15 ఏళ్ల పాటు ఉండాలని పవన్ భావిస్తున్నారు. అయితే జనసేనలో పవన్ ఒక్కరే మాట్లాడుతున్నారన్న విమర్శ ఉంది. పైగా కూటమిలో జనసేన నేతలు అంత కంఫర్ట్ గా లేరన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు పవన్. కనీస స్థాయిలో కూడా వైసీపీ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ముఖ్యంగా 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. జనసేన నేతలతో ఈ ప్రయోగాలు చేసి విఫలమైంది వైసీపీ. అటువంటి నేతలను పవన్ సాగనంపేశారు కూడా. చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అది కూడా పవన్ హెచ్చరికతోనే. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మొన్నటి ఎన్నికలకు ముందు, తర్వాత ఇప్పుడు అదే స్టాండ్తో ముందుకెళ్తున్నారు. ఎక్కడ వెనక్కి తగ్గిన దాఖలాలు లేవు. ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు వద్దని చాలా మంది నేతలు వాదించారు. అటువంటి నేతలను లెక్క చేయలేదు. వెళ్లిపోతే వెళ్లిపోవచ్చు అని సూచించేసరికి అప్పట్లో కొంతమంది బయటకు వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చాలా మంది నేతలు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. అటువంటి వారికి కూడా చెక్ పెట్టేశారు పవన్. అయితే ఇప్పటికీ కొంతమంది జనసేన నేతల వైఖరి మారడం లేదు. తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేందుకు ఇష్టపడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం ముఖ్యమంత్రి పదవి అన్నట్టు ఉంది కొంతమంది నేతల అభిప్రాయం. అందుకే కూటమితో మమేకమై పని చేయలేకపోతున్నారు.